సలార్ ఒక చెత్త సినిమా. దానికి వచ్చే కలెక్షన్స్ అన్ని ఫేకే అంట. బాలీవుడ్ మీడియా ఎంతకు దిగజారుతుందంటే సలార్ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి చాలా కష్టపడుతున్నారు ఈ సినిమాకి కలెక్షన్స్ రాకుండా చేద్దామని. అసలే కాంపిటీషన్ లో షారుఖ్ ఖాన్ మూవీ ఉందేమో, ఇంకా వీళ్ళ మాఫియాకి హద్దులే లేవు. రోజుకు ఒక బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసి దాన్ని మీడియాకి వదులుతున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ని బరిలోకి దింపారు. ఇంత హఠాత్తుగా ఒక హీరోయిన్ ని బరిలోకి ఎందుకు దింపారంటే, హిందీలో షారుఖ్ ఖాన్ దుంకి ఆడుతున్న థియేటర్స్ లో కొన్ని ఆక్యుపెన్సీ లేక జనాలు రాక 4వ రోజు నుంచే ఆ థియేటర్స్ అన్ని సలార్కి ఇచ్చేస్తున్నారంట. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటో తెలుసా? నార్త్ లో షారుఖ్ ఖాన్ ఓన్ థియేటర్ మరాఠా మందిర్ లో కూడా సలారే వేస్తున్నారు ఆక్యుపెన్సీ లేక. దీంతో ఇంకా బాలీవుడ్ మాఫియా యాక్టివేట్ అయింది. సలార్ పై మొదటి నుండి కూడా బాలీవుడ్ మీడియా ఆపోజిట్ గానే ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ 2 సినిమాల దెబ్బకి బాలీవుడ్ లో 3 కాళ్ళు కట్టుకున్న కోటలకు బేటలు వారాయి. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే సాధించాయి. ముఖ్యంగా సాహో తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో ఈ సినిమా ఏకంగా 100 కోట్లు రాబట్టింది. ప్రభాస్ స్టామినాను మరోసారి బాలీవుడ్ జనాలకు రుచి చూపించింది. దీంతో సలార్ సినిమాపై బాలీవుడ్ మీడియా మొదటి నుంచి నెగిటివ్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వీటన్నిటినీ తట్టుకుని ప్రభాస్ సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచింది. సలార్ ముందు షారుఖ్ ఖాన్ డంకి తేలిపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సలార్ సినిమానే బాగుందని చెప్పడంతో అక్కడ మీడియా ఏం చేయలేక చేతులెత్తేసింది. తాజాగా బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ సలార్ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సలార్ చెత్త సినిమా అంట, ఫ్లాప్ సినిమా తీసి జనాలను పిచ్చోళ్ళని చేసేలా ఉందంటూ ట్వీట్ చేసింది. ఇలా రోజుకొక బ్యాడ్ న్యూస్ తెచ్చి సలార్ మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బాలీవుడ్. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, అప్పుడే అందరికీ తెలుస్తుంది.